రైట్, మరో బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతం. హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది ఖచ్చితంగా చెప్పొచ్చు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. కేవలం పొరుగు రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక ఏం జరుగుతోంది అంటూ కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి రేకెత్తిస్తోంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన పోటీ అంటే హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీగా ఉందని చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్ కొంత వెనకబడింది అనే చర్చ కూడా ఒకవైపున పెద్ద ఎత్తున జరుగుతోంది. సర్వేలు కూడా ఆ రకంగానే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా లేదా, గెలిచేంతగా ఆ పార్టీ కష్టపడుతోందా లేదా, గెలిస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఇదే ఆసక్తికర అంశంగా ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. దీని మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్కి అందుబాటులో ఉన్నారు రాజ్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ రెడ్డి గారు, అలాగే విశ్లేషకులుగా కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు, కపూర్ ప్రసాద్ గారు కూడా మనకి డిబేట్లో అందుబాటులో ఉన్నారు. రైట్ సునీల్ సార్, నమస్తే. రైట్, మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఎంత వేడెక్కుతున్నాయంటే హుజురాబాద్లో రోజు రోజుకు అక్కడ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. నిజంగా హుజురాబాద్ ఎన్నికలు ఏ పార్టీకి ప్రతిష్టాత్మక ఎన్నికలుగా చెప్పాలంటారు? ఏ పార్టీ పోరాటం ఏ రకంగా ఉందనుకోవచ్చు? మరీ ముఖ్యంగా బీజేపీకి ఇది లైఫ్ అండ్ డెత్గా చూడాలి అనేది వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీనికి కారణం ఏమనుకోవాలి? ఎగ్జాక్ట్లీ, బీజేపీకి నిజంగానే జీవన మరణ సమస్య హుజురాబాద్ ఉప ఎన్నిక అనేటువంటిది. చాలా రోజులుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పేసి బీజేపీ చెప్పుకుంటోంది. అందుకు తగ్గట్టుగా ఫలితాలకు ప్రజా మద్దతు ఉందో లేదో కూడా ఆ పార్టీ క్షేత్రస్థాయిలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమేరకు దుబ్బాక అసెంబ్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చాయి కాబట్టి ఆర్గ్యుమెంట్ వరకు. తర్వాత నాగార్జున సాగర్లో బీజేపీ డీలా పడింది, డిపాజిట్ కోల్పోయింది. దాంతో జిహెచ్ఎంసీ దుబ్బాక ఇవి ఫ్లూక్లో గెలిచిందేమో బీజేపీ అనేటువంటిది కొంతమేరకు చర్చ ఉంది. కానీ ఆ మేరకు కాంగ్రెస్ కూడా పుంజుకోలేకపోతుంది. కాబట్టి బీజేపీకి ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి ఇంకా స్పేస్ మిగిలి ఉంది. ఇప్పుడు హుజురాబాద్లో కనుక గెలవకపోతే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకోవడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలో రావాలనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చాలామంది బీజేపీలో చేరారు. ఇంత జోష్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకొకటి, అక్కడ బీజేపీలో చేరినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు మొన్నటి వరకు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బలమైన నాయకుడు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆయనే ఓడిపోతే ఏం సిగ్నల్స్ వస్తాయి? ఎందుకు ఇంత టఫ్ ఉంటుంది ఇది ఎన్నిక అంటే, కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు హుజురాబాద్లో, ఎలాగైనా గెలవాలి. ఆ సీటు టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అనేటువంటిది హరీష్ రావును దింపారు. ఇంకా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలంతా కూడా హుజురాబాద్లో మకాం వేసి ఉన్నారు. హుజురాబాద్లో గెలవడం కోసమే అక్కడ 50,000 వరకు ఉన్నటువంటి దళిత ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని కూడా తీసుకొచ్చారు. 1,000 కోట్ల రూపాయలు అక్కడ అమలు చేస్తున్నారు. సో ఈ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి సూత్రాన్ని కేసీఆర్ హుజురాబాద్లో అమలు చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు బీజేపీకి ఎట్లాగైనా గెలవాలనేటువంటిది ఉంది. గెలిస్తే ఇక్కడ బీజేపీ గెలిస్తే చాలా అనూహ్య రాజకీయ పరిణామాలకు స్కోప్ ఉంటుంది. ముందు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేటువంటిది ప్రజల మద్దతు ఉంది అనేటువంటిది తెలిసిపోతుంది. కానీ ఒకవేళ ఓడిపోతే ఎప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటెల రాజేందరు టీఆర్ఎస్ నుంచి గెలిచాడు, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోయి ఓడిపోయాడు అంటే కేసీఆర్ బొమ్మ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే గెలుస్తున్నారు. ఈటల ఇన్ని రోజులు గెలిచింది కేసీఆర్ బొమ్మపైనే గెలిచాడు అనేటువంటి దాన్ని టీఆర్ఎస్ నేతలు బలంగా ప్రచారం చేసుకుంటారు. మాకు ఇక తిరుగులేదు అనేటువంటిది పోతుంది. కానీ బీజేపీ గెలిచినట్టయితే చాలా రాజకీయ పరిణామాలు మారుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఇంత సర్వశక్తులు వడ్డిండు కేసీఆర్, దళిత బంధు పథకాన్ని పెట్టాడు, అయినా ఓడిపోయింది అంటే కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. టీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్రంగా డీలా పడతారు. అంటే ఆ పార్టీ దారుణంగా దెబ్బతింటుంది. పొలిటికల్ ఇమేజ్ అనేది దారుణంగా దెబ్బతింటుంది. అది బీజేపీకి ప్లస్ అవుతుంది. గెలిచిన తర్వాత ఇక బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయిపోతే
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి నేతలంతా కూడా బీజేపీలో చేరుతారు. అంటే ఏంటి, ఈ గెలుపు అనేటువంటిది బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం, లైఫ్ అండ్ డెత్. ఇది గెలిచినట్టయితే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి స్కోప్ ఉంటుంది. ఇది బీజేపీకి సెమీఫైనల్ లాంటిది. ఇది గెలిస్తేనే అది ఫైనల్ అనేటువంటిది ఆ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు. ఆ మేరకు వాళ్ళు కష్టపడితే తప్ప ఈ ఎన్నికల్లో గట్టెక్కలేరు. ఒకవేళ బీజేపీ గెలిచిందనుకోండి, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవడం అంత సులువు కాదు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేని వాళ్ళము, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి సగం మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక గొంతెత్తడం మొదలు పెడతారు. అప్పుడు టీఆర్ఎస్ బాగా షేక్ అవుతుంది. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఎన్నికలకు ముందే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అనేటువంటి టాకు వచ్చేస్తుంది. సో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనేటువంటిది ఆ పార్టీకి చాలా అత్యంత కీలకమైనటువంటిది. ఇక్కడ గెలిస్తేనే రేపు భవిష్యత్తు అనేది బీజేపీకి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోయినట్టయితే టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి ఆ పార్టీకి అంత పొలిటికల్ స్పేస్ ఉండదు, ఆర్గ్యుమెంట్స్ బలం ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో కీలకంగా ఉండాల్సిందే. ఇంకొకటి, ఈ ఓట్ షేర్ అనేది బీజేపీకి పెరుగుతూ వస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట కేవలం 7% మాత్రమే ఆ పార్టీకి ఉండే. తర్వాత అసెంబ్లీకి వచ్చేసరికి 19 పాయింట్ చేంజ్, అంటే ఒక 12.5% ఓట్లు పెరిగాయి. తర్వాత జిహెచ్ఎంసీ 5 డివిజన్లు ఉన్నదాన్ని సుమారు 50 డివిజన్ల వరకు గెలిచేంత వరకు వచ్చేసారు వాళ్ళు. దుబ్బాకే గెలిచారు. అంటే ఓట్ షేర్ పెరుగుతుంది. ఆ టెంపో ఇంకా కంటిన్యూ కావాలి. ఇది హుజురాబాద్ కనుక గెలిచినట్టయితే ఎస్ బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తాయి. ఇంకొకటి, అక్కడ లోక్సభ ఎన్నికల లోపట 2019లో లోక్సభ ఎన్నికల లోపట బీజేపీ గెలిచింది. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీజేపీకి మెజారిటీ వచ్చింది, కానీ హుజురాబాద్ రాలేదు. హుజురాబాదు అంతకుముందుకు ఈటల టీఆర్ఎస్లో ఉన్నాడు కనుక టీఆర్ఎస్కి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అది గెలుచుకోవడం ద్వారా ఈటల ఎంత బలం ఉంది, ఈటలకు బీజేపీకి ఎంత మేరకు పెరిగింది అనేటువంటిది కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇన్ని కారణాల రీత్యా బీజేపీకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. ఇది గెలిస్తేనే బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ చర్చను కొనసాగిద్దాం. అంతకంటే ముందు మా ప్రతినిధి రాజు హుజూరాబాద్ నుంచి సిద్ధంగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. నిజంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నా, ఎంత బెదిరింపులకు పాల్పడుతున్నా, స్థానిక ఓటర్లు అందరూ కూడా ఈటల వెంటే ఉన్నాము, బీజేపీని గెలిపిస్తామనే అనే ఒక దృఢ సంకల్పంతో అక్కడ స్థానిక ప్రజలందరూ ఉన్నారని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం హుజూరాబాద్ నుంచి స్థానిక గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్తారు? హుజురాబాద్ సంబంధించి ఇప్పటికే దళిత బంధు మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రతి ఇంట ప్రతి నోట కూడా దళిత బంధు మీదనే చర్చ జరుగుతూ ఉన్నది. ఏదైతే ఇప్పటికే గతంలో 65,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఇప్పటికే మళ్లించి వాటిని దారి మళ్లించి వాళ్ళకి ఇప్పటికే పుట్టగొట్టిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికీ కూడా షెడ్యూల్డ్ కులాలకు ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇష్టానికి కూడా ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా ముఖ్యమంత్రిని చేస్తానికి కూడా చేయని పరిస్థితి. ఇప్పటికే ఎన్నోసార్లు దగాపడ్డ దళితులు మరొకసారి దగాపడ్డం. మేము ఖచ్చితంగా కేసీఆర్ ను నమ్మేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఈసారి మేము మా నడక రాజేంద్రన్న వెంబడే, మా ప్రయాణం రాజేంద్రన్న వెంబడే అని చెప్పి కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు కొంతమంది క్షేత్రస్థాయిలో పనిచేసిన లీడర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈటల రాజేందర్ ఏ విధంగా ఉండబోతోంది, దళితులు ఏమనుకుంటున్నారు, బీసీ వర్గాలు ఏమనుకుంటున్నారు, అసలు ఈటల రాజేందర్ కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఒకటేనండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అది మోసాలతోనే పుట్టింది. అయినా సరే పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి తెలంగాణను సాధించుకున్నాం. ఆయన మోసం చేయని అటువంటి కులం లేదు. సబ్బండ కులాలను మోసం చేసిండు. ఈ వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేసిండు. ఇలా 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా తయారు చేసిండు. ఒకటేనండి, ఈరోజు దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, దగా చేసిండు. దళితుడు ఉప ముఖ్యమంత్రి అన్నాడు, దగా చేసిండు. ఇలా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అన్నాడు, దగా చేసిండు. ఎస్సీ కార్పొరేషన్ లోను ఎటువైనో తెలియదు, అడ్రస్ లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక కులాన్ని కాదు ఆయన మోసం చేసింది, సబ్బండ కులాలను మోసం చేసిండండి. మోసం చేసిన అటువంటి దాని మీద మొత్తం
ఈ భారతదేశంలో ఇటువంటి వ్యక్తి లేదు మోసాలకు చేసేటువంటి వ్యక్తి. అందులో హరీష్ రావు అయితే ఇంకా దిట్ట. ఈడ చెప్తున్నటువంటి ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుని నేను కడుపులో పెట్టుకొని చూస్తా అంటాడు, భుజాల మీద చేస్తాడు, మోసం చేస్తాడు. ఆ రకంగా మోసం చేసుకుంటా పోయిన దానిలో వరల్డ్ రికార్డు కొడతాడు హరీష్ రావు అనేట ఆయన. ఇలా గొర్రెల కాపర్ల విషయానికి వస్తే మేము 5,000 కోట్లతో మీకు స్కీమ్ పెట్టినామని చెప్పిండ్రు. ఎవరి గురించి పెట్టిండండి స్కీము? దళారుల కోసం పెట్టిండా, డాక్టర్ల కోసం పెట్టిండా, లీడర్ల కోసం పెట్టిండా, గొల్ల కుర్మల కోసం పెట్టిండా? నిజంగానే గొల్ల కుర్మలతో గురించి పెట్టినట్టయితే 100 ఎకరాలు ఉన్నటువంటి ఒక ఆసామికి నువ్వు 10 లక్షల రూపాయలు కొడుతున్నావు బ్యాంకులా, మేము సంతోషిస్తున్నాం. సరే, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ 1,25,000 రూపాయలు కొట్టేదానికి అలా గొల్ల కుర్మలు 31,500 రూపాయలు వాళ్ళే ఉన్నాయి. 94,000 రూపాయలే కదా నీ ఉన్నాయి. మరి వాళ్ళకు బ్యాంకుల అలా ఖాతా లేవా? వాళ్ళకి ఎందుకు కొట్టలేదండి? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలా గొల్ల కుర్మలకు మేము లోన్లు పెట్టినాం, మేము గొర్రెలు ఇస్తున్నాము. ఎవరి గురించి? నీ డాక్టర్ల కోసమా, నీ లీడర్ల కోసమా, నీ దళారుల కోసమా, నీ కులబల కోసమా? ఎవరి గురించి పెట్టిన స్కీము? ఎంత మందికి గొల్ల కుర్మాలకు ఇప్పటికీ లోన్? ప్రభుత్వం ఏం చెప్తుందంటే గొల్ల కుర్మాలను పూర్తిగా మేము అడుగులో పెట్టి చూసుకున్నాము, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాము, ఇప్పటికే పూర్తయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంత మందికి ఇచ్చిర్రు, ఎంత మందికి న్యాయం జరిగింది, ఎంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క గొర్రెల పంపిణీ స్కీమ్ కింద వాళ్ళు లబ్ధిదారులు అయ్యారు? ఇలా 30% మందికి గొర్రెలు ఇచ్చారు. ఆ ఇచ్చిన గొర్రెలలో కూడా ఇలా వాళ్ళు 31,500 కట్టినాక ఆ గొర్రెలు ఇక్కడికించి అడి తిరుగుడు, అక్కడికించి ఇడి తిరుగుడు, అక్కడ దళారులను పెట్టుకున్నాడు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన బాంబర్లు ఆడ బేరాలు చేసుడు. గొల్ల కుర్మలకు అవి సస్తే ఇన్సూరెన్స్ రాకపోవడం, ఆ ట్రాన్స్పోర్ట్ మీద 10,000 కట్ చేయడము, ఇన్సూరెన్స్ మీద 7,000 కట్ చేయడము, ఆ గొర్రెను అటు ఇటు దింపి ఆయనతో సచ్చడానికి వచ్చినాయి. అవి వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళేది ఆ గొర్రెలకు. మళ్ళీ మిగతా ఇంకా గొల్ల కుర్మల మీద ఏం నిందేసారు అంటే గొల్ల కుర్మలు అమ్ముకుంటుండ్రు అని కొన్ని జాలాల కేసులు పెట్టిండ్రు. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండించినాం, ఎక్కడికక్కడ ధర్నాలు చేసినాం. మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటాయి కేసీఆర్ గారు. గొల్ల కుర్మలకు ఇప్పటి కూడా ప్రతి ఒక్కరికి ఇలా ఖాతా ఉన్నది, ఖాతా బుక్కులు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎందుకు వాళ్ళ అకౌంట్లలో కొడతలేవు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 28,000 మందికి డీడీలు కట్టి ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది. 2% పెడితే కూడా వాళ్ళ పైసలు డబుల్ అవుతాయి. నువ్వు ఇవాళ వాళ్ళకి ఏమి ఇచ్చినావు అని చెప్పి మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మీరు తిరుగుతా ఉన్నారు, క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఏ విధంగా ఉంది అసలు ఈటెల రాజేందర్ కలిసి వచ్చే అంశాలు ఏంది? ఈటెల రాజేందర్ వెంట ప్రజలు ఏ విధంగా నడదాం అనుకుంటారు, ఎందుకోసం నడదాం అనుకుంటున్నారు? అసలు ఫస్ట్ చెప్పాలంటే కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ మంత్రులు ఇంటింటికి వచ్చి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి వచ్చి ప్రచారం చేసిన టిఆర్ఎస్ గెలవలేదు. అది హరీష్ రావు గారు ఇంటింటికి డంబర్ గడ్డలు వేసుకుంటే ప్రచారం చేసిన టిఆర్ఎస్ గెలవదు. ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తుండ్రు. కమలం పువ్వు గుర్తుకే ప్రజలందరూ ఓటేయాలని చూస్తున్నారు. ఓటు ఎందుకంటే అభివృద్ధి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి గురించి ఓటేయాల్సింది. ఈ విధంగా చూస్తే అంటే ఈ హుజురాబాద్ లో మీకు ఏ విధంగా కలిసి వచ్చే అంశం ఏంది? మీరు గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రచారం చేస్తారు కదా, ఏంది ఏ విధంగా ఉండబోతున్న పరిస్థితులు? ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కూడా అంత తెలివి తక్కువలు గారు. ఈ ప్రజలు అనేటోళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈరోజు ఇది పార్టీ బాబ్బేట పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కాదు, అది బాబ్బేట పార్టీ అయింది, కుటుంబ పార్టీ అయింది. ఈరోజు మాకు కుటుంబ పార్టీ వద్దు, రాజేందరే ముద్దు అనే వినాదంతో ప్రజలు బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు దేశంలో కాదు రాష్ట్రానికి మోసం చేసినట్టు ఎవరంటే కేసీఆర్. ఎందుకంటే కులాల పేరుతోన, మతాల పేరుతోన, విధుల పేరుతోన మోసం చేసిండు. ఈ రోజు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పథకాలే ఊర్లో కనిపిస్తున్నాయి. ఈరోజు మసాన వాటి కావచ్చు, లేకుంటే మన యొక్క రోడ్లు కావచ్చు, లేకుంటే ప్రతి ఒక్కటి గ్రామానికి వచ్చే నిధులు ఏమైనా ఉన్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే. ఇవాళ బాత్రూంలకు పైసలు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ పేద ప్రజలకు బియ్యం ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఇవాళ ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వమే. అందుకోసానికి ఈటెల రాజేందర్ కు ప్రజలు ఓటేసి గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో రైతులు మోసపోయినారు, గతంలో యువకులు మోసపోయారు, గతంలో కులవాళ్ళు మోసపోయారు. కాబట్టి ఈరోజు ఎస్టీ ఎస్సీలకు కూడా సప్లాన్ ఉన్నటువంటి సప్లాను మాయం చేసిండు. మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి ప్రజల వద్దకు వచ్చి ఈ యొక్క హుజురాబాద్ ఎలక్షన్లు మాత్రమే దళిత బంధాన్ని పెట్టిండు. కానీ ఇది మాటానికి వాస్తవం, ఇది అవధం, ఇది అవధల కుప్ప. ఎందుకంటే ఈయన కేసీఆర్ అంటేనే అవధల మనిషి. కేసీఆర్ ను ఇండియాలో ఎక్కడన్నా ఎగ్జామ్ పెడితే మొట్టమొదటి దొంగ ఎవరంటే
కేసీఆర్ ఉంటాడని ప్రజలు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీ అయితే ఉందో దళితులు నమ్మే పరిస్థితుల్లో అదేవిధంగా బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేరు, అదేవిధంగా నిరుద్యోగులు నమ్మే పరిస్థితుల్లో ఏ సబ్బండ వర్గం ఆలోచించినా ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రామాలకు పట్టుకొమ్మలు, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అయితే గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంబడి రాజేంద్రన వెంబడే ఈ ప్రజలంతా ఉంటామని చెప్పి కరాఖండిగా చెప్తున్నారని చెప్పి మనతో నాయకులు అంటున్న పరిస్థితి. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇది హుజరాబాద్ నుంచి ఓవర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, గ్రౌండ్ రిపోర్ట్ మనం చూస్తూ ఉన్నాం. సబ్బండ వర్గాలను మోసం చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు అంటూ కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు, అలాగే కప్పర ప్రసాద్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. రైట్, కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే సార్. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. రైట్, ఏ రకంగా చూడాలి అంటే హుజరాబాద్ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు కూడా. మరి ముఖ్యంగా బీజేపీకి ఇది లైఫ్ అండ్ డెత్గా కాబోతోంది ఈ ఉప ఎన్నిక అనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. దీనికి కారణాలు అంటే ఏం చెప్తారు? మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక వాదన తెర మీదకు తెస్తోంది. 2004 నుంచి కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీయే గెలుపొందుతూ వస్తోంది. పార్టీ పరంగా అది టీఆర్ఎస్ స్థానమే, లీడర్గా వ్యక్తిగతంగా చూస్తే అది ఈటల గెలుపొందినప్పటికీ కూడా అది మా సొంత విజయం అంటూ కూడా టీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. నిజంగా ఈటలకు పడ్డ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్వే తప్ప ఆయన వ్యక్తిగతంగా పడ్డ ఓట్లు కావు, ఇక్కడ బీజేపీకి అసలు ఓట్లు లేవు అనే ఒక ప్రచారాన్ని, ఒక లెక్కల్ని తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే వాస్తవానికి ఒక వ్యక్తి ద్వారా వ్యవస్థ నిర్మాణం అవుతుంది, వ్యవస్థ ద్వారా సమాజం బతికేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యక్తి లేకుండా ఏది జరగదు. రాజేందర్ వల్ల బీజేపీ బలపడుతుందా, బీజేపీ వల్ల రాజేందర్ గెలుస్తాడా అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. రాష్ట్రంలో ప్రతిపక్ష రహితంగా ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి కాలం గత 7 సంవత్సరాలకు గడిచింది. అంటే పొలిటికల్గా అపోజిషన్ పార్టీ అన్నప్పుడు చాలా గట్స్ తోటి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది పోయి కేసీఆర్ ప్రభుత్వం ముందు ప్రతిపక్షం అనేది ఎట్లుండాలి, చాలా బలమైన గట్స్ ఉంటేనే ఆ ప్రతిపక్షం నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ పరిస్థితులు 7 సంవత్సరాలుగా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే చేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ అసెంబ్లీలో మింగేసిండ్రు 2 దఫాలు కూడా, మొదటి దఫాలో కావచ్చు, 2వ దఫాలో కావచ్చు. ఆఖరికి వస్తే కమ్యూనిస్టు పార్టీలను కూడా మింగేసిండ్రు. చివరికి వస్తే సిపిఐకి సంబంధించిన ఏకైక సభ్యుడు ఉంటే అతన్ని కూడా పార్టీలో చేర్చుకొని సిపిఐ పార్టీని కూడా మింగేసినని చెప్పాలి. అసలు పార్టీలే లేకుండా చేసినారు కదండి. అంటే ఇంత బలమైన ప్రతిపక్షంగా ఒక 20 మంది శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిన పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి అదే మరి చూస్తే ముఖ్యమంత్రి గారు బీజేపీకి సంబంధించి మొదటి దఫాలో 5 శాసనసభ్యులు ఉంటే వాళ్ళ తెరువు మాత్రం ముఖ్యమంత్రి గారు రాలేకపోయారు. ఎందుకంటే గట్స్ ఉన్నాయి ఆ పార్టీకి, నో డౌట్. అది ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షంగా బలోపేతం కావాల్సిన అవసరం, బీజేపీ ప్రతిపక్షంగా బలపడితేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే నమ్మిన ప్రతిపక్షం నుంచి గెలిచిన వాళ్ళంతా అంటే అధికార పార్టీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయినారు. అంతా విశ్వసనీయత కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక విశ్వసనీయత లేని ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకో ప్రతిపక్షం అవసరం ఉంటుంది కదా. అదే కోణంలో దుబ్బాకలో ప్రజలు బీజేపీని గెలిపించిండ్రు, అదే కోణంలో జిహెచ్ఎంసీలో గెలిపించిండ్రు, అదే కోణంలో రేపు హుజూరాబాద్లో కూడా గెలిపిస్తారు. అంటే ఇది మరింత బలోపేతం అయితే తప్ప ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ప్రజెంట్ చేసే పరిస్థితి మాత్రం ఉండదు. కాబట్టి బీజేపీ గెలవాల్సిన అవసరం చారిత్రకంగా కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పార్టీ అది మరింత బలోపేతంగా హుజూరాబాద్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ఉంటాయి. ఆ పార్టీ రాజేందర్ గారు హుజూరాబాద్లో గెలిచేంత వరకు నిరంతరం శ్రమపడాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది, బీజేపీ శ్రేణుల మీద ఉంది. అది జరగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అట్లా పనిచేస్తున్నారని మనం నమ్మొచ్చు. మరింత బలోపేతంగా చేయాలి. ఒకటి ఏంటంటే ట్రాక్ రికార్డు బీజేపీ చూసినప్పుడు మనం 1983లో ఎప్పుడైతే బీజేపీ బలపడుతుంది రాష్ట్రంలో అని అనుకున్నప్పుడే ఒక సినిమా పార్టీ టీడీపీ పార్టీ పుట్టడం, అది బీజేపీకి దురదృష్టంగా మారినటువంటి పరిస్థితి. 85 నుంచి 2018 దాకా దాదాపు 35 సంవత్సరాల పాటు పలు సందర్భాలుగా టీడీపీతో అలయన్స్ ఉండడం బీజేపీ, అది ఎదుగుదలకు అవరోధంగా మారి అన్ని సందర్భాలు ఎక్కడ విడిగా లేదు. ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు వాళ్ళకి రాని పరిస్థితి అని చెప్పాలి. అదొక దురదృష్టమైనటువంటి కాలం అని చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చింది సమయం అని అంటే గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రతిపక్ష రహిత పరిపాలన జరుగుతున్నది. కాబట్టి గట్స్ ఉన్న పార్టీ అన్నప్పుడు తప్పకుండా అపోజిషన్ బెంచ్లో మనం చూసినప్పుడు బీజేపీ తప్ప కేసీఆర్ని ఎవరు తట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు.
కాబట్టి అట్లా బీజేపీ బలపడుతుంది అని అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకడమే కాకుండా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా హుజూరాబాద్ మనకు ఎందుకు సెంట్రిక్ పాయింట్గా మారింది? అక్కడ గెలిస్తేనే, ఇంతకుముందుకు సునీల్ గారు కూడా చెప్పారు, అక్కడ గెలిస్తేనే బీజేపీకి పునరుజ్జీవం అనేది ఈ రాష్ట్రంలో బలోపేతం కావడానికి ఒక సంకేతంగా మారుతుంది. కాబట్టి ఆ గెలుపు కోసం గతంలో మనం ఒకసారి చెప్పుకోవచ్చు. ఒక ఉదాహరణ ఇక్కడ ఏంటంటే 1983లో హిమాయత్ నగర్కు ఉప ఎన్నిక జరిగింది. ఆలే నరేంద్ర గారు పోటీ చేసిన అక్కడి నుంచి గ్రామాల నుంచి కూడా చిన్న స్థాయి కార్యకర్తలు కూడా వచ్చి హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ అయ్యేంత వరకు కూడా అక్కడ నిలబడి పనిచేసిన సందర్భాలను మనం చూసినాం. 27,000 మెజారిటీ తోటి ఆలే నరేంద్ర గారు హిమాయత్ నగర్లో గెలిచి, అదొక రికార్డ్, అదొక చరిత్ర. అది ఎందుకు చెప్తున్నా ఈ సందర్భంలో అంటే అటువంటి పరిస్థితి ఇవాళ హుజూరాబాద్లో కూడా ఉంది. ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీ క్యాడర్కు సంబంధించి కూడా, అంటే పార్టీ కోసమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం బతికుండాలంటే, ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే హిమాయత్ నగర్లో ఆ రోజు ఏ రకంగానైతే ఆర్గనైజేషన్ పరంగా ఆ పార్టీ పనిచేసిందో అదే ఆర్గనైజేషన్ ఇవాళ హుజూరాబాద్లో కూడా పోలింగ్ అయిపోయే చివరి నిమిషం వరకు కూడా పనిచేయాల్సిన బాధ్యత ఆ పార్టీ క్యాడర్ పైన ఉంది. ఆ ఎంకరేజ్మెంట్ అనేది వస్తే తప్ప బీజేపీకి మరింత ఊపు రాదు. ఎందుకంటే ఇది సింబాలిక్గా మనకు సెంట్రిక్ పాయింట్గా హుజూరాబాద్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రాబోయే 2 సంవత్సరాలు ఏదైతే ఉందో పీరియడ్, బలమైన ప్రతిపక్షంగా పార్టీ పనిచేయడానికి ఆ పార్టీ క్యాడర్ కూడా బలంగా పనిచేసేందుకు హుజూరాబాద్ బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఆ జోష్ అనేది పార్టీలో కూడా రావాల్సిన అవసరం చాలా ఉంటుంది. నాయకులే కాదు, క్యాడర్లో కూడా అటువంటి జోష్ అనేది వచ్చినప్పుడే రాబోయే కాలంలో ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ తయారు కావడానికి హుజూరాబాద్ అనేది ఒక ట్రయల్ రన్గా అవుతుంది. అంటే ఒక ఉదాహరణగా మారుతుంది, క్యాడర్కి కూడా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాన్ని ఏ పార్టీని కేసీఆర్ గారు బతకనివ్వడం లేదు కదా. చివరికి వస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టులు పోయి చిన్న చిన్న పార్టీలను కూడా మింగేసినటువంటి పరిస్థితి. ఇక మింగలేని పార్టీ ఏదంటే బీజేపీ. కానీ బీజేపీని ప్రజల నుంచి ఆదరణ పొందడానికి ఆ పార్టీ క్యాడర్ కూడా అంతే బలంగా పనిచేయాల్సిన అవసరం. అటువంటి అవకాశం ఈరోజు బీజేపీకి కానీ బీజేపీ క్యాడర్కి కానీ ఇవాళ హుజూరాబాద్లో ఆ అవకాశం వచ్చిందని చెప్పాలి. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోగలగాలి. యూటిలైజ్ చేసుకోగలిగితే తప్పకుండా ఇంకో ఆల్టర్నేట్ లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కూడా విశ్వసనీయత ప్రజల్లో మునుపోటు ఎప్పుడు 2014కు ముందు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉండేనో అది ఈరోజు లేదు. ఆ పార్టీ నుంచి గెలిచినా కానీ ఎప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అవుతారో తెలియని పరిస్థితులు ప్రజలకు ఉన్నాయి. అంటే విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు నిలబడి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు చూసినప్పుడు విశ్వసనీయత మాత్రం ఖచ్చితంగా బీజేపీ మీద ఉంది. దాన్ని ప్రజాదరణగా మార్చుకోవడంలోనే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేటువంటి అవకాశాలు తప్పకుండా వస్తాయని నేను భావిస్తున్నాను. రైట్. ప్రస్తుతం కపిల్ ప్రసాద్ గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఇందాక మనం కాంగ్రెస్ పార్టీ గురించి కూడా చిన్న ప్రస్తావన చేశాం. నిజంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య అంటున్నాం. కాంగ్రెస్ కూడా రేసులో లేదు, ఆ రకంగానే సర్వేలు కూడా ఉన్నాయనే చర్చ కూడా ఒక రకంగా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వాదన తెర మీదకు తెస్తోంది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పుకుంటోంది కానీ బీజేపీ పార్టీ, కానీ నిజమైనటువంటి ప్రత్యామ్నాయం మేమే అండి కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే దుబ్బాక జేహెచ్ఎంసీలో గెలుపొందిన తర్వాత నాగార్జున సాగర్లో బీజేపీ పెద్దగా పోటీ తత్వాన్ని ప్రదర్శించలేకపోయింది. అక్కడ టీఆర్ఎస్కు పెద్ద ఎత్తున పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మేమే ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్నాము అనేది కాంగ్రెస్ ఒక వాదన తెర మీద తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ప్రధానంగా హుజూరాబాద్ ప్రజలపైన ఒక గురుతర బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాలన్నా, భారతదేశంలో తెలంగాణ పౌరులు తలెత్తుకొని నిలబడాలన్నా ఈరోజు హుజూరాబాద్ ఆత్మగౌరవం గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. హుజూరాబాద్ ఆత్మగౌరవం అని ఎందుకంటున్నా అంటే హుజూరాబాద్ ఆత్మగౌరవం కూడా కాదు, తెలంగాణ ఆత్మగౌరవం గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటున్నాం ఈ మాట అంటే హుజూరాబాద్ అనేది ఇప్పుడు తెలంగాణకు ఒక గేట్వే. ఇందాక కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్లో గెలిస్తే ఆ గేట్వే ద్వారా, అంటే హుజూరాబాద్ అనేటువంటి గేట్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా విస్తరించడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఎట్లుంది? హుజూరాబాద్లో ఎందుకు గెలవాలి అంటే 2 అంశాలు ఇక్కడ. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేసిండ్రు? హుజూరాబాద్లో రాజీనామా చేసినటువంటి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరిండు? ఇవి కూడా ప్రధాన అంశాలు అయితే. ఒక నియంతృత్వ ప్రభుత్వము నిరంకుశంగా పరిపాలిస్తున్నటువంటి దశలో అదే పార్టీలో ఉండి అప్పుడప్పుడు గలమెత్తి, అంటే ఆయన రాజేందర్ కూడా పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాది అక్కడ కేసీఆర్ని ఎదిరించిన అని చెప్పట్లేదు, కానీ అప్పుడప్పుడు గలమెత్తి మాట్లాడితేనే ఆయనను పదవిచ్యుతుని చేసి
పదవి నుంచి దించేందుకు వెనుకాడనటువంటి ప్రయత్నం జరిగింది అక్కడ. గులాబీ జెండా ఓనర్లం అన్నాడు. అదే చెప్తున్నా, గులాబీ జెండా ఓనర్లం మేమే అని చెప్పి ఒక మాట అన్నాడు. దాని తర్వాత అనేక అంశాలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అన్నప్పుడు కూడా సరే ఆయన కూడా కేటీఆర్ అయితే ముందు అయితే కావచ్చు దాని ముందు అని పైకన్నా కేటీఆర్ కంటే అర్హతలు రాజేందర్కి ఎక్కువ అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇవన్నీ రాజేందర్ను పక్కకు పెట్టడానికి లేకపోతే రాజేందర్ మీద బట్టగాల్సి మీద వేయడం అంటాం, బట్టగాల్సి మీద వేసి అవినీతి ఆరోపణలు ఏవో చేసి పక్కకు పెట్టారు. కానీ ఇప్పటిదాకా ఒక అవినీతి ఆరోపణ నిరూపణ కాలే, ఒక్క ఎఫ్ఐఆర్ కాలే, ఒక్క ఎఫ్ఐఆర్లో రాజేందర్ పైన ఇలా పోలీస్ స్టేషన్లో కేసులు లేవు. ఇదొకటి పెడితే ఈయన బీజేపీలో చేరిండు. బీజేపీలో ఎందుకు చేరిండు అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అవుతున్నటువంటి పార్టీ ఇక్కడ రాష్ట్రంలో. ఇందాక మీరు చెప్పారు ఇది నాగార్జున సాగర్ మా ఇద్దరి మధ్యనే పోటీ జరిగిందని. మీ ఇద్దరి మధ్యన పోటీ కాదు, రాష్ట్రంలోనే మీ ఇద్దరి మధ్యన పోటీ ఉండే. అసలు అధికారంలో ఉన్న పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా ఉండి వెనక్కిపోయి మళ్ళీ మేము గొప్ప మా మధ్యన జరిగింది అనేది చాలా మూర్ఖత్వమైనటువంటి వాదన కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ ఎదుగుతున్న పార్టీ ఏది, కుంగుతున్న పార్టీ ఏది అనేది తీసుకుంటే మీరు అంటే భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఓట్ల పర్సంటేజ్ను పెంచుకుంటూ ఎదుగుతూ వస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకుంటే ఇందాక సునీల్ గారు విశ్లేషణ చేసినారు, 7% ఉన్నటువంటి ఓట్లు నీకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి దాదాపు 27-28% ఓట్లకు అక్కడ రావడం జరిగింది. మళ్ళీ మనము హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకుంటే 48 కార్పొరేటర్లు గెలిచిండ్రు. అదేం చాలా చిన్న మాట కాదు కదా. అట్లనే ఇప్పుడు హుజురాబాద్లో బలమైనటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిండు. బీజేపీలో ఎందుకు చేరిందంటే బీజేపీలో ఉండబడేటువంటి కార్యకర్తల మీద నమ్మకం, పార్టీ రేపు ఎదుగుతున్నటువంటి పార్టీలో ఉంటే రేపు ఈ పార్టీని పవర్లోకి తీసుకురావచ్చు, పవర్లో అనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఆయన చేరిండు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఎందుకు జీవన్మరణ సమస్య అంటున్నామంటే ఇక్కడ గెలిస్తేనే, హుజురాబాద్లో బీజేపీ గెలిస్తేనే రేపు తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది. హుజురాబాద్లో ప్రతి కార్యకర్త అంటే ఇందాక నరేంద్ర గారి విషయం కూడా ప్రస్తావనకు తెచ్చింది. నరేంద్ర గారి ఎన్నికలప్పుడు ఏ రకంగా అయితే జీవన్మరణ సమస్యగా కార్యకర్తలు ఆ రోజు కొట్లాడి నరేంద్ర గారిని గెలిపించిండ్రో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఇయ్యాల హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. ఎందుకు చేయాలంటే గతంలో ప్రభుత్వాలు ఇంత మూర్ఖంగా లేవు. గతంలో ముఖ్యమంత్రులు ఒక్క నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం రాష్ట్ర నిధులన్నీ ఆ నియోజకవర్గంలో పెట్టే పరిస్థితులు గతంలో లేవు. గతంలో 100,000 కోట్ల రూపాయలు వెదజల్లి కార్యకర్తలను కొనేటువంటి పరిస్థితులు గతంలో లేవు. గతంలో ప్రతిపక్ష కార్యకర్తల మీద కావలసుకొని కేసులు పెట్టేటువంటి సందర్భం గతంలో లేదు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. కేవలం ఒక్క హుజురాబాద్ నియోజకవర్గం కోసమే 1,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానా నుంచి దోసి హుజురాబాద్ నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అట్లనే ఇది అధికారికంగా, అనధికారికంగా కూడా డబ్బు సంచులతోని మంత్రులు అక్కడికి పోయి గ్రైనేట్ మాఫియాతోని అక్కడ మంత్రి గంగుల కమలాకర్ అక్కడ దిగి మొత్తంగా ఈ మన ఇరిగేషన్ ప్రాజెక్టులలో దోసుకున్నటువంటి సొమ్ములన్నీ పట్టుకొని పోయి ఈటెల రాజేందర్ మన హరీష్ రావు అక్కడ దిగి ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా అక్కడ దిగి డబ్బును వెదజల్లుతూ విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తూ ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి ఎలాగైనా ఈ గెలుపుని ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అన్నింటికీ ఎదుర్కోవాల్సినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే నిస్వార్థంగా నిజాయితీగా సిద్ధాంతం కోసం జెండా కోసం గుర్తు కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన ఉన్నది. అందుకే ప్రతి కార్యకర్త ఇలా ఒక ఈటెల రాజేందర్ కావాలి, ప్రతి కార్యకర్త ఇలా ఒక బండి సంజయ్ కావాలి, ప్రతి కార్యకర్త ఇలా ఒక కిషన్ రెడ్డి కావాలి, ప్రతి కార్యకర్త ఒక లక్ష్మణ్ కావాలి, ప్రతి కార్యకర్త ఒక డికే అర్ణ కావాలి, ఇట్లా ప్రతి కార్యకర్త ఒక రఘునందన్ కావాలి, ప్రతి కార్యకర్త ఒక అరవింద్ కావాలి. అంటే ఇట్లా వీళ్ళందరి శక్తియుక్తులన్నింటిని ప్రతి కార్యకర్త పుణికిపుచ్చుకొని ఒక యుద్ధంలో సైనికుల్లాగా పనిచేస్తే తప్ప హుజురాబాద్లో బీజేపీ గట్టెక్కేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అది కూడా మామూలుగా గట్టెక్కడం కాదు, దాదాపుగా 80,000 మెజార్టీతోని బీజేపీ కార్యకర్తలు అక్కడ రాజేందర్ను గెలిపించుకుంటే 23లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారు. అప్పుడు బీజేపీ కార్యకర్తలు అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి పోయి నేరుగా వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటే చాలు 2023లో బీజేపీ అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టే ఇది హుజురాబాద్ బీజేపీకి జీవన్ మరణ సమస్య. రైట్. ఈ సమస్య నుంచి గట్టెక్కడం కోసం ప్రతి కార్యకర్త అకౌంటిత దీక్షతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని నాకు అనిపిస్తా ఉంది. రైట్. సునీల్ రెడ్డి గారు, అంటే దుబ్బాక, జేహెచ్ఎంసీ
గెలుపుతో బీజేపీ పార్టీలో ఒక పెద్ద స్థాయిలో జోష్ అయితే కనిపించింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా ఆ ఫలితాల తర్వాత కొంత డీలా పడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ బీజేపీలో అటువంటి జోష్ కనిపిస్తోంది. నిజంగా ఈ జోష్ కొనసాగాలంటే ఖచ్చితంగా పార్టీ గెలుపొందాలి. ఆ పార్టీ గెలిచే విధంగా నాయకులు ఏ రకంగా కృషి చేస్తున్నారనుకోవచ్చు, కార్యకర్తల పనితీరు ఏ రకంగా ఉంది, ఆ రకంగా పనిచేస్తున్నారా లేదా? ఎందుకంటే గతంలో మనం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో చూసాం, పెద్దగా సీరియస్గా పనిచేయని సిచ్యువేషన్స్ కొంత ఆ బీజేపీ కార్యకర్తలో కనబడించింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం అదేవిధంగా ఉంటారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏం చెప్తారు? ఎస్, ఇప్పటిదాకా కప్రప్రసాదరావు గారు బాగా చెప్పారు. అందుకే పార్టీ పనిచేస్తేనే గెలుస్తుంది, గతంలో జరిగినటువంటి ఉదంతాలను ఉటంకిస్తూ. అట్లాగే కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు అది ఎందుకు గెలవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది. ఒకటి, బీజేపీ 2023లో అధికారాలను దక్కించుకోవడం కోసం ఇప్పుడు గెలవాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం, ఇక్కడ పూర్తిగా ప్రజాస్వామ్యం కూని అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం కూడా బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందనేటువంటిది కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇంకోటి, ఇది గేట్వే, హుజరాబాద్లో గెలిస్తే తప్ప బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేదానికి అవకాశాలు లేవు అనేటువంటిది. ఇక్కడ హుజరాబాద్ అనేటువంటిది ఒక మంచి అవకాశం బీజేపీకి. ఇప్పటిదాకా మనం చర్చించుకున్నది అదే. ఇక్కడ గెలిస్తే 2023 వాళ్ళకి కేక్ వాక్ అవుతుంది. కేసీఆర్ నైతిక స్థైర్యం అనేది దారుణంగా దెబ్బతింటుంది. టీఆర్ఎస్ చాలా పెద్ద షేక్, అంటే ఊహించినటువంటి కుదుపు టీఆర్ఎస్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది నేతలంతా కూడా ఇక ఈ పడవ మునిగిపోతోంది, మనం సర్దుకోవాలి అనేటువంటిది మొదలవుతుంది. అంతా బీజేపీ వైపు పొలమంటూ బీజేపీ వైపు వచ్చేస్తారు. ఈ రాష్ట్రంలో కూడా ఇక బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, ఇప్పటివరకు బీజేపీకి అవకాశం ఇచ్చి చూడలేదు, బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి ప్రజలు కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిణామాలను జరగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు ఈటల రాజేందర్ హుజరాబాద్లో గెలిస్తేనే. అక్కడ ఎందుకు కేసీఆర్ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనుకుంటున్నాడు, సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అక్కడ ఎంతమంది నాయకులు, పెద్ద సంఖ్యలో, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ తిష్ట వేస్తున్నారు, మంత్రులు ఉన్నారు. కానీ బీజేపీ వైపు నుంచి ఆ రకంగా కనపడతలేదు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ మోహరించాలి. ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి కనపడతలేదని చెప్పేసి కప్రప్రసాద్ గారు పాయింట్అవుట్ చేశారు. నిజమే, అలాంటి లోపాలు ఏమైనా ఉన్నట్టయితే బీజేపీ సరిదిద్దుకుంటేనే అక్కడ బలపడుతుంది. అలాంటి లోపాలు ఏమున్నాయని చెప్పేసి వాళ్ళే సమీక్షించుకోవాలి. ఇక్కడ అంతకుముందు కూడా పోలింగ్ బూత్కు ఇంతమంది నాయకులు, విలేజ్కి ఇంతమంది నాయకులు, అందుకే పలానా రాష్ట్రంలో బీజేపీ గెలిచింది అని మనం విశ్లేషించుకున్నాం. అలాంటి పరిస్థితి హుజరాబాద్లో కనపడతలేదు. హుజరాబాద్లో టీఆర్ఎస్కు 50 మంది ఓటర్లకు ఒక నాయకుడు ఉన్నాడు, పోలింగ్ బూత్కు ఒక నాయకుడు ఉన్నాడు ఇన్ఛార్జ్గా, గ్రామానికి ఒక నాయకుడు ఉన్నాడు, మండలానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఏ స్థాయి నాయకులకు ఆ స్థాయి నాయకులు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. అవన్నీ మనకు పేపర్లు కనబడుతున్నాయి. కానీ అదే బీజేపీ వైపుకి వచ్చేసరికి ఆ స్థాయిలో నాయకులకు బాధ్యతలు అప్పచెప్పారా, ఇదైతే ఎక్కడ కనపడతలేదు. ఆ స్థాయిలో టీఆర్ఎస్తో పోల్చినట్టయితే ఆ స్థాయిలో లేదు. మరి ఇది గెలవాలనుకున్నప్పుడు, ఇది లైఫ్ అండ్ డెత్, ఇది జీవనమరణ సమస్య బీజేపీకి అనుకున్నప్పుడు ఆ స్థాయిలో మోహరించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు, క్యాడర్ అంతా కూడా హుజరాబాద్లో మోహరించి ఇది గెలిస్తే ఏమవుతుంది అనేటువంటిది ఇంటింటికి తిరిగి చెప్పినట్టయితే ఖచ్చితంగా హుజరాబాద్లో బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు పబ్లిక్ టాక్ ఆ పార్టీకి అనుకూలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఈటల రాజేందర్ మీద సానుభూతి ఉంది. ఈటల రాజేందర్ను కేసీఆర్ మెడబెట్టి గెంటేశారు. కేసీఆర్ అహంకారానికి, అక్కడ హుజరాబాద్ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అనేటువంటిది, అది హుజరాబాద్ ఆత్మగౌరవం కాదు, తెలంగాణ ఆత్మగౌరవం అనేటువంటిది కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఇంతమందికి చెప్పారు. అలాంటి వాతావరణం ఉంది. అలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అనేటువంటిది, హుజరాబాద్ ఆత్మగౌరవం, దాన్ని రక్షించుకోవాలనేటువంటి నినాదంతో బీజేపీ అక్కడ ఇంకా బలంగా ఇంటింటికి ప్రజల్లోకి కనుక వెళ్ళినట్టయితే ఆ పార్టీకి తిరుగులేని గెలుపుగా ఉంటుంది. ఇప్పటి వరకు 79,000 మెజార్టీ ఈటల రాజేందర్కు 2010 ఉప ఎన్నికల్లో వచ్చింది. అప్పుడు తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది కనుక ఆ రకమైనటువంటి మెజార్టీ వచ్చింది. అంతకంటే ఏడాది కంటే ముందు 2009 జనరల్ ఎలక్షన్లో ఆయనకు వచ్చిన మెజార్టీ 15,000. అంటే రాజకీయ పరిస్థితులు ఎంతగా మారుతాయి. ఒక ఏడాది తేడాలోనే ఈటల రాజేందర్ మెజార్టీ 15,000 నుంచి 79,000కి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇక్కడ నినాదం ఏమొస్తుంది, హుజరాబాద్ ఆత్మగౌరవం నినాదం వస్తుంది.
దాన్ని తెలంగాణ ఆత్మగౌరవ నినాదంగా బీజేపీ కనుక మలిచి అక్కడ ఇంటింటికి తిరిగి కనుక వెళ్ళి పోరాటం చేసినట్టయితే ఊహించినటువంటి మెజారిటీ వస్తుంది. అంత మెజారిటీతో కనుక ఈటల రాజేందర్ను బీజేపీ వాళ్ళు గెలిపించుకున్నట్టయితే అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ జోష్ పెరుగుతుంది, క్యాడర్లో జోష్ పెరుగుతుంది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్న నాయకులంతా కూడా బీజేపీకి చేరడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు అనూహ్యంగా బీజేపీ బలపడుతుంది. ఆ అనూహ్యంగా బీజేపీ బలపడడానికి ఇప్పుడు హుజరాబాద్ గెలుపు అనేది ఆ పార్టీకి టానిక్గా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హుజరాబాద్ అనేటువంటిది బీజేపీకి బలవన్మరణ జీవన్మరణ సమస్య. కాబట్టి అది గెలిస్తేనే ఈ పార్టీకి ఇక్కడ తెలంగాణలో ఫ్యూచర్ ఉంటుంది. ఓడిపోయిన తర్వాత ఇక టీఆర్ఎస్కు తిరుగులేదు అనేటువంటిది ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అసలు జనం నమ్ముతారా లేదా అనేది వేరే విషయం. కానీ రాజకీయాల్లో జోజీత వైసీకి ఎదరు. కాబట్టి గెలిచిన వాళ్ళకే బలం ఉంటుంది, గెలిచిన వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. ఆ రకమైనటువంటి వాతావరణాన్ని బీజేపీ గ్రహించి ఇక్కడ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని తిరుగులేని మెజారిటీతో ఈటల రాజేందర్ని గెలిపించుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పుంజుకొని 2023లో గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు కప్పర్ ప్రసాద్ గారు చెప్పినట్టు పార్టీ క్యాడర్ అంతా కూడా హుజరాబాద్కు తరలి వెళ్ళి గెలిపించుకుంటేనే ఆ పార్టీకి ఫ్యూచర్. అది గెలిపించుకుంటారా లేదా అనేది అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఆ నాయకులు క్యాడర్ తెలుసుకోవాలి. రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సునీల్ రెడ్డి గారికి, అలాగే కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారికి, కప్పర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మొత్తంగా చూస్తూనే ఉన్నాం కదా, ఇది నిజంగా బీజేపీకి ఒక అందివచ్చిన అవకాశం. నిజంగా ఇది బీజేపీకి ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే బీజేపీ ఖచ్చితంగా గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ చాలా సునాయాసంగా అధికారాన్ని చేపట్టుకునే ఒక అద్భుతమైన అవకాశంగా దీన్ని అందరూ చెప్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా ఇప్పటివరకు ఉన్న సర్వేల రిపోర్ట్ల ప్రకారం చూస్తుంటే, ప్రజానాడి చూస్తుంటే బీజేపీకి అనుకూలంగా ఉంది, ఈటల రాజేందర్కి అనుకూలంగా ఉంది. దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మీద, నాయకుడి మీద ఖచ్చితంగా ఉంది. ఏమాత్రం కొంత అశ్రద్ధ చేయకుండా ఏదైతే ఈ లాస్ట్ 1 వీక్ డేస్ ఏదైతే ఉందో దీన్ని మరింత సీరియస్గా తీసుకుని ఆ రకంగానే కృషి చేసి బీజేపీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఖచ్చితంగా సునాయాసంగా బీజేపీ ఈటల రాజేందర్ గెలవడం చాలా ఈజీ అని చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చాకారం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.